సబ్స్క్రైబ్ లక్ష్మీస్ రెస్టారెంట్. పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసి 2 గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్ ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని, కరివేపాకు, మిడిల్లోకి బ్రేక్ చేసిన రెడ్ చిల్లీ వేసినాక కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం. నేనైతే ఇక్కడ సాంబార్ కారం యూజ్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్గా మీరు రెడ్ చిల్లీ యూజ్ చేసుకోవచ్చు. ఈ పోపు చల్లారిపోయేలోపు మనం పెరుగు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే చాలా స్మూతీలా ఉంటుంది. ఆరిపోయిన పోపును తీసుకొచ్చి కర్డ్లో యాడ్ చేసుకోవడం అంతే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే వారేవా అనాల్సిందే. చూసారు, ఎగ్జాక్ట్గా 2 మినిట్స్లో మనమైతే ఏ కర్రీస్ లేనప్పుడు ఇలా కర్డ్తో ఇలా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.